ఇదేందే బుజ్జి ఇంత పెద్ద లిస్టు రాసినావు? నా జీతమే 20,000 కదా, 25,000 లిస్టు రాసినావు. ఇంకా 5,000 అప్పు చేయి. మొన్న మీ చెల్లెల కొడుకు బర్త్డేకు 1,000 రూపాయల గిఫ్ట్ పెట్టినావు. మరి మా వాళ్ళ ముంగట నా ఇజ్జత్ పోదా? మీ వాళ్ళు అయితే ఒక లెక్క, మా వాళ్ళు అయితే ఒక లెక్కనా? మనం అప్పుల పాలైనాక యా చుట్టాలు వచ్చి చూడరు, యా పక్కింటి వాళ్ళు వచ్చి చూడరు. మన తిప్పలు మనమే వాడాలి, మన కర్మ మనమే అనుభవించాలి. అమ్మయ్యా, ఈరోజు జీతం వచ్చింది. ఇక నెల దాకా టెన్షన్ లేదు. బావా జీతం వచ్చిందా? వచ్చింది బుజ్జి. ఇగో ఈ లిస్ట్ తీసుకో. ఇదేందే బుజ్జి ఇంత పెద్ద లిస్టు రాసినావు? నా జీతమే 20,000 కదా, 25,000 లిస్టు రాసినావు. ఇంకా 5,000 అప్పు చేయి. ఇంకా 5,000 అప్పు చేయి. అప్పు చేసుడు ఎందుకు? ఖర్చులు తగ్గించుకునేటట్లు చేసుకుంటే అయిపోతుంది కదా. నువ్వు జీతం పెరగటట్టు చూసుకుంటే అయిపోతుంది కదా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఏంది బియ్యము ప్రతి నెల 25 కిలోలు రాస్తుంటివి కదా, ఈ నెల 30 కిలోలు రాసినావు. రేపో ఎల్లుండో మా అమ్మ నాయన వస్తురంట, 4-5 రోజులు ఉండిపోతారంట. వాళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తురంట? గట్లా అడుగుతున్నావు? బిడ్డను చూద్దామని వాళ్ళకి పానం గుంజదా? అవునే, సూతమని పానం గుంజితే వచ్చి చూసి ఒక రోజు ఉండిపోవాలి. వాళ్ళు చూసి ఒక్క రోజులో పోతామన్నారు. నేనే చెప్పిన 4-5 రోజులు ఉండుమని. అట్లెందుకు? పోయిన నెల మీ అమ్మ నాయన వచ్చి 4-5 రోజులు ఉండిపోలేరా? మా వాళ్ళు ఎందుకు తక్కువ రోజులు ఉంటారు, 4-5 రోజులు ఉండిపోతారు. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? సరే సరే, ఇదేంది చీరకు 2,000 అని రాసినావు? ఇప్పుడు చీర కొనుక్కున్నాడు ఎందుకు? ఈ నెలలో నీ బర్త్డే ఉన్నది కదా. మరి బట్టలు నాకు రాయలేవు? అనవసరంగా ఖర్చులు ఎందుకంటే రాయలే. మీ ఆడోళ్ళ కథ చూడు. బర్త్డే నాది, షాపింగ్ మీది. సరే సరే కానీ ఏం చేస్తాం. ఇదేంది సినిమాకు 1,000 రూపాయలు రాసినావు? నేను సినిమాకు పోదామని చెప్పినా? మన పక్కింటోళ్ళు సినిమాకు పోయిరంట, మీరు కూడా పోలేరా అని అడిగింది. నా తలకాయ తీసేసినట్టు అయింది. మనం కూడా పోదాం నాడు. అదేంది పక్కింటోళ్ళు సినిమాకు పోతే మనం కూడా పోవాలనా? మరి నా ఇజ్జత్ పోతున్నది. సరే, నిన్న మన ఎదురింటోడు వన్ పెళ్ళామును మస్తు కొట్టిండంట. మరి నా ఇజ్జత్ కూడా పోతున్నది. నేను కూడా నిన్ను కొడతా మరి. ఇదేంది 1,000 రూపాయలు గిఫ్ట్ కని రాసినావు? ఈ నెలలో మా అక్క బిడ్డ దావత్ ఉన్నది. ఆ దావత్కు 1,000 రూపాయల గిఫ్ట్ ఎందుకు? 300-400 ఏదన్నా పెడితే అయిపోతుంది. మొన్న మీ చెల్లెల కొడుకు బర్త్డేకు 1,000 రూపాయల గిఫ్ట్ పెట్టినావు. మరి మా వాళ్ళ ముంగట నా ఇజ్జత్ పోదా? మీ వాళ్ళు అయితే ఒక లెక్క, మా వాళ్ళు అయితే ఒక లెక్కనా? నువ్వు ఇట్లా మీ వాళ్ళు మా వాళ్ళు అని పోటీవాడి ఖర్చు పెట్టుకుంటూ పోతే నేను ఈఎంఐలు ఏం కట్టుకోవాలి, అప్పులోకి ఏమి ఇవ్వాలి, ఇంట్లోకి సామాన్ ఏం తీసుకురావాలి? అందుకే చెప్తున్నా, ఈ టెన్షన్లన్నీ పోవాలంటే ఎక్కువ జీతం వచ్చే డ్యూటీ చూసుకో. నన్ను వేరే డ్యూటీ చూసుకో అని అంటావు కానీ నువ్వు మాత్రం ఖర్చులు తగ్గియా అని అంటావు, అంతేనా? అంతేనా అని మళ్ళీ అడుగుతున్నావు. గదే అర్థం వస్తుంది కదా. ఇదంతా కాదు, ఖర్చులు తగ్గియాలి అంతే. ఇక వాటి లిస్టు తీసుకో, ఇళ్ళకెళ్ళి పనికి మాలి అన్నీ తీసేసాయి. ఇగో వాటు. ఇదేంది ఇంట్లోకి తెచ్చే కిరాణా సామాన్ మొత్తం కట్ చేసినావు? మరి ఇంట్లో సామాన్ లేకున్నా సరే, కారం అన్నం తింటా సరే, 1,000 రూపాయల గిఫ్ట్ పెడదాం, సినిమాకి పోదాం. లేకుంటే మా వాళ్ళ ముంగట ఇజ్జత్ పోతుంది. అందుకే కట్ చేసిన. సరే సరే, ఇగో లిస్టు తీసుకో. సినిమాకు పోయే ఖర్చు, మీ చుట్టాలకు 1,000 రూపాయలు గిఫ్ట్ పెట్టే ఖర్చు అట్లనే ఉండని. నా బర్త్డే కేకు, నా కటింగ్ షాపుకి పోయే బిల్లు, ఇంకా 2-3 ఖర్చులు ఉన్నాయి, అవి కట్ చేయి. ఏంది బావ అట్లా అంటున్నావు? మరి ఏందే, పక్కింటోళ్ళు ఏదో చేసిరని మనం కూడా చేద్దామంటే ఎట్లా చెప్పు? మీ వాళ్ళు మా వాళ్ళు, మీ వాళ్ళకి ఎక్కువ ఖర్చు పెట్టినావు, మా వాళ్ళకి తక్కువ ఖర్చు పెట్టినావు అని పోటీవాడి మరి నాతో ఖర్చు పెట్టిస్తున్నావు. ఇట్లా అగవులకు పోయి జబర్దస్తిలోకి పోయి అగవు ఖర్చు పెట్టిస్తే చుట్టాలు బాగానే ఉంటారు, పక్కింటి వాళ్ళు బాగానే ఉంటారు. లాస్ట్కు మనమే అప్పుల పాలవుతాం. మనం అప్పుల పాలైనాక యా చుట్టాలు వచ్చి చూడరు, యా పక్కింటి వాళ్ళు వచ్చి చూడరు. మన తిప్పలు మనమే వాడాలి, మన కర్మ మనమే అనుభవించాలి. మనము దావత్లకు పోయినాక ఆడున్న వాళ్ళందరూ మనల్నే చూస్తున్నారు, మనమే తోపు అని అగావగావుల గిఫ్టులు పెట్టినామనుకో, ఆ పైసలు నేను సంపాదించను ఇంకా 2 రోజులు పడుతుంది. ఫైనల్గా ఒక మాట, ఇంట్లో కారం తింటామనే కానీ చుట్టాల ముంగట దోస్తుల ముంగట నేను తోపునని చూపించుకుందాం అనుకుంటే అప్పటి పూర్తికి బాగానే ఉంటుంది. కానీ
రాను రాను అప్పుల పాలై అస్సలు సినిమా అప్పుడు స్టార్ట్ అవుతుంది.